ఇవాళ మోటివేషన్ అండ్ డిసిప్లిన్ ఈ రెండిటి మధ్య డిఫరెన్స్ తెలుసుకుందామండి. మోటివేషన్ అన్నది ఇట్ కుడ్ బి ఏ టెంపరరీ ఫ్యాక్టర్. ఒక ఊపు రావడం అంటారు చూసిండ్రా? ఒక క్రికెటర్ ఇంకా సిక్స్ కొట్టాలి. జనాలందరూ స్టేడియంలో సిక్స్ సిక్స్ అని గట్టిగా అరుస్తూ ఉంటారు. అప్పుడు బహుశా ఆయనకి ఒక ఇన్‌స్టంట్‌గా ఎనర్జీ వస్తదనమాట. ఇన్‌స్టంట్ బూస్టప్ అన్నది వచ్చి బహుశా ఆయన సిక్స్ కొట్టే అవకాశం ఉంటుంది. దిస్ ఈజ్ ఎ టెంపరరీ రిజల్ట్స్ వస్తాయి గ్యారంటీగా. మోటివేషన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. కానీ నిరంతరంగా ఉండాలి ఈ మోటివేషన్ అన్నది. ఏదో ఒకసారి వచ్చింది కదా అంటే కాదు. బకెట్ నింపినాక కన్నం ఉందనుకోండి, కన్నంలోకెళ్ళి నీళ్ళు వెళ్ళిపోతూ ఉంటాయి. మోటివేషన్ మే నాట్ లాస్ట్ లాంగర్ అన్నదే అర్థం. మరి డిసిప్లిన్ అంటే ఏంది? ఒక పని చెయ్యాలని లేకపోయినా సరే అయ్యా దాన్ని మనం చెయ్యడము, పూర్తి చేయడము డిసిప్లిన్. ఓకే. మొహమ్మద్ అలీ గారు అంటారు. మన బాక్సర్ మొహమ్మద్ అలీ గారు ఒక ఇంటర్వ్యూలో అన్నారనమాట ఆయన. ప్రతిరోజు నాకు తెల్లారి 3 గంటలకి, 4 గంటలకి లేసి ప్రాక్టీస్‌కి వెళ్ళాలంటే చాలా చిరాకు నాకు. ఐ ఫీల్ లైక్ స్లీపింగ్. కానీ ప్రపంచ ఛాంపియన్‌షిప్ నిలబెట్టుకోవాలి అంటే నేను లెగాల్సిందే అంతే, ఇక వేరే మాట లేదు. అప్పుడు నేను ప్రాక్టీస్ అన్నది స్టార్ట్ చేస్తాను. ఇంక స్టార్ట్ చేసినాక నన్ను ఎవరు ఆపలేరు. దిస్ ఈజ్ కాల్డ్ డిసిప్లిన్ అన్నమాట. ఓకే. కొంతమందికి చన్నీళ్ళ స్నానం అలవాటు ఉంటుందండి. ఓకే. అది మంచా చెడా పక్కన పెడదాం. అలవాటు ఉంటుంది. ఓకే. సో, పొద్దున్నే చలికాలం పూట మామూలు ఎండాకాలం అయితే ప్రాబ్లమ్ లేదు. చలికాలం పూట చెయ్యాలని ఉండదు. వెచ్చటి నీళ్లు వేసుకోవాలని ఉంటది. కానీ ఒక్క చెంబు మీద పడేసరికి లేదు నేను చన్నీళ్ళతోనే చేయాలి, ఇది నా సిద్ధాంతం అని ఒక చెంబు మీద పడేసరికి శరీరం దానికి అలవాటైపోతది. సో, ఇట్ బికమ్స్ ఎ డిసిప్లిన్ అనమాట. కాబట్టి మిత్రులారా ఈ రెండిటికి డిఫరెన్స్ మనం తెలుసుకుందాం. కేవలం మోటివేషన్ ఉంటేనే జీవితంలో సక్సెస్ అవుతాము అన్నది కరెక్ట్ కాదు. చాలామంది నన్ను అంటుంటారు మోటివేషనల్ స్పీకర్. యెస్ ఐ యామ్. బట్ అట్ ద సేమ్ టైమ్ ఐ స్పీక్ మోర్ అబౌట్ ఐ ఎంఫసైజ్ ఆన్ డిసిప్లిన్ అనమాట. డిసిప్లిన్ లేకపోతే మోటివేషన్ అన్నది దేనికి కూడా పని చెయ్యదు. కాబట్టి ఈ రెండిటి మధ్య డిఫరెన్స్ తెలుసుకొని ప్రతి వ్యక్తి కూడా దే షుడ్ బి మోటివేటెడ్ అండ్ అట్ ద సేమ్ టైమ్ డిసిప్లిన్ ప్లేస్ అ వైటల్ రోల్ అన్న సత్యాన్ని గుర్తుపెట్టుకోవాలి. డిసిప్లిన్ అన్నది లేకపోతే జీవితంలో ఏదో ఒక పాయింట్‌ల మనం దెబ్బతినే అవకాశం ఉంటది. మోటివేషన్ అన్నది డీమోటివేషన్‌గా మారే అవకాశం ఉంటది. కాబట్టి ఈ మోటివేషన్‌ని ఇన్‌స్పిరేషన్‌గా మార్చుకోవాలి అంటే ద డిసిప్లిన్ అన్నది ప్లేస్ ఎ వైటల్ రోల్. బీ డిసిప్లిన్డ్ అండ్ యూ విల్ హ్యావ్ ఎ వండర్‌ఫుల్ లైఫ్. జై హింద్.